బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజలు దగాపడ్డారన్నారు టీపీసీసీ కార్యదర్శిలో ఉన్న కైలాష్ నేత. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంక్షేమంతో సంతృప్తితో ఉన్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా ఆర్థిక బరువులు మోస్తూ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని గుర్తు చేశారు కైలాష్ నేత. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికి లేకుండా పోయిందని, ఇప్పుడు ఉనికి చాటుకునే క్రమంలో అరాచకాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రేపు డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముగిసినటువంటి ఈ ప్రజాపాలనలో సాధించినటువంటి విజయాల మీద తెలంగాణ సమాజం ఆలోచన చేయమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల మీ పాలనా కాలంలో అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంగతి నేను గుర్తు చేస్తాను. సుమారు 10,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. 7,50,000 కోట్ల రూపాయల అప్పులు చేసి మీరు పోతే రేవంత్ రెడ్డి గారి పాలనలో సుమారు నెలకు 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు చెల్లిస్తా ఉంది. రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి దోపిడీదారులు, కుట్రదారులు, కుతంత్రవాదులు వీళ్ళందరూ ఇవాళ తెలంగాణలో అలజడి సృష్టించి ఈ తెలంగాణలో హింస ప్రజ్వరిల్లే విధంగా కాల్పులు జరగాలని మీరు కోరుకుంటున్నారు. కేటీఆర్ ముందు నిలబడు, అప్పుడు తెలుస్తుంది నీ అరాచకం తప్ప, నీ ఆటవిక పాలన తప్ప, ధరల పేరుతో దోపిడీ తప్ప, కుంభకోణాలు తప్ప, దోచుకోవడం తప్ప, ఫామ్ హౌస్ లో వండుకోవడం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు కేటీఆర్. ఈ ఏడాది అంటే రేపు డిసెంబర్ 7వ తారీఖున రేవంత్ రెడ్డి గారు